నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను నవ్య. కొరవితో తలగొక్కున్నట్టుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడు పాక్ గగనతలంపై భారత్ యుద్ధ విన్యాసం చేస్తోంది. పాకిస్తాన్ కుప్పిగంతులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. మొదట పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సింధూర్ తర్వాత పాక్ భారత్ పై అటాక్ మొదలుపెట్టింది. అయితే భారత్ రక్షణ శక్తి సామర్థ్యాల ముందు తేలిపోతోంది. పాక్ మిసైల్స్ ను అత్యంత సులభంగా భారత సైన్యం పేల్చేస్తోంది. భారత సరిహద్దు నగరాలపై పాక్ దాడులను తిప్పికొడుతూ కౌంటర్ అటాక్ చేస్తోంది. కేవలం కౌంటర్ అటాక్కే పాక్ తల్లడిల్లుతోంది. దాంతో భారత్ ను బెదిరించే ప్రయత్నాలు ఓవైపు, రాజీ కోసం మరోవైపు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. దేశ ప్రధాని సహా బాజ్ షరీఫ్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. బీరాలు పలికిన సైన్యాధ్యక్షుడు మునీర్ పత్తా లేకుండా పోయారు. మరోవైపు బెలూచి లిబరేషనల్ ఆర్మీ పాక్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పుడు పాక్ అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రపంచంలో ఒంటరి అయింది. దశాబ్దాలుగా ఉగ్రముఖలను ప్రోత్సహిస్తూ వస్తున్న పాక్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పైకి మిసైల్ డ్రోన్లతో దాడికి దిగింది. పంజాబ్లోని అమృత్సర్, జమ్మూ కాశ్మీర్లోని జమ్మూపై క్షిపణితో అటాక్ చేసింది. రాజస్థాన్లోని జైసల్మీర్పై కూడా మిసైల్తో దాడులు చేసింది. భారత ఆకాశ రక్షణ వ్యవస్థ పాక్ మిసైల్ను డ్రోనులు తుత్తిణీయలు చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మిసైల్ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో క్షిపణి శకలాలు పడ్డాయి. రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యాంటీ మిసైల్ పాక్ క్షిపణిని చిత్తు చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణిని గాల్లోనే పేల్చేసింది. పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ SMA క్షిపణిని పంజాబ్పై ప్రయోగించింది. దాన్ని విజయవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అందులో మసూర్ అజార్ ఫ్యామిలీతో పాటు దాదాపు 80 మంది మరణించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన BVR మిసైల్స్తో దాడులు చేసేందుకు ప్రయత్నించగా భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుదర్శన్ చక్ర సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బంఠిడా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలౌడీ పాటు పలు నగరాలపై దాడులకు పాక్ ప్రయత్నించింది. వీటన్నిటినీ భారత్ ఒంటి చేత్తో తిప్పికొడుతోంది. భారత్ పాక్ సరిహద్దు నగరాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ, జైసల్మేర్, జలంధర్, అమృత్సర్లో బ్లాక్అవుట్ ప్రకటించగా శుక్రవారానికి పవర్ కొనసాగిస్తున్నారు. సరిహద్దు నగరాలపై పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ భారత్ కౌంటర్ అటాక్ చేస్తోంది. లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, బహల్వాల్పూర్లో భారత్ ప్రతిదాడులు చేస్తోంది. జమ్మూ ఎయిర్ స్పేస్ పై పాక్ ప్రయత్నించిన 8 పాక్ అటాక్స్ ను S-400 సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. జమ్మూ, కాశ్మీర్, రాజస్థాన్ను భారత బలగాలు బ్లాక్అవుట్ చేశాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేస్తోంది. పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలను, పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ను భారత్ కూల్చేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. అలాగే 10 పాక్ డ్రోన్లను S-400తో భారత్ పేల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ కు ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత్ ఆర్మీ ప్రకటించింది. భారత్లోని 15 నగరాల్లో మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం ఒక పెద్ద సైనిక విజయాన్ని సాధించింది. భారత గగనతలాన్ని నిశితంగా పరిశీలించడానికి పాక్ ఉపయోగించిన సాంకేతిక వ్యవస్థ అయిన అత్యంత అధునాతన వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థగా చెప్పుకునే అవాక్స్ ను భారత వైమానిక దళం ఖచ్చిత లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తుంది. అవాక్స్ ను ఏ ఆధునిక వైమానిక దళగైనా కళ్ళు, చెవులుగా పరిగణిస్తారు. ఆ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల రాడార్ వ్యవస్థలను విమానాలపై అమర్చారు. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్ల కదలికలను గుర్తిస్తాయి. అవాక్స్ 360 డిగ్రీల రాడార్ కవరేజ్ చేస్తుంది. ఈ విమానాలు వాటి చుట్టూ 600 కిలోమీటర్ల వరకు వైమానిక నిఘా నిర్వహించే ఎయిర్ కమాండ్ సెంటర్. ఇది కేవలం పర్యవేక్షించడమే కాకుండా ఆకాశంలో ఎగురుతున్న ఇతర యుద్ధ విమానాలను సూచనలు కూడా ఇస్తుంది. ఈ వ్యవస్థ శత్రు రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను భారత్ నేలమట్టం చేసింది. తాజా పరిణామాలపై రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి తమ అణుబూచిని భారత్కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్పై భారత్ దాడి చేసిన, కీలకమైన నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించిన అణ్వాయుధాలు సహా పూర్తి శక్తి వినియోగిస్తామని ప్రగల్భాలు పలికారు. రష్యాలోని ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మా దేశంపై దాడి చేస్తే మా సాంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తాం.
దిగువ నదీ జలాలను ఆక్రమించుకోవడానికి లేదా ఆపడానికి దారి మళ్లించడానికి భారత్ చేసే ఏ ప్రయత్నమైనా పాకిస్తాన్పై యుద్ధ చర్య అవుతుంది. అప్పుడు అణ్వాయుధాలతో సహా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాం. ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయి. అందుకే ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఘటన తటస్థ విశ్వసనీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ గతంలోనే పిలుపునిచ్చింది. చైనా, రష్యా వంటి అంతర్జాతీయ శక్తుల నేతృత్వంలో దర్యాప్తు జరగాలంటూ తనకు ఆదేశాలు మద్దతిస్తాయని బెదిరింపు ప్రయత్నాలు చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి మూల కారణం అక్కడి ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు లేకపోవడమేనని మహమ్మద్ ఖలీద్ జమాలీ అక్కసి వెళ్లగక్కారు. స్థిరమైన శాశ్వత శాంతి కోసం కాశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రగల్భాలు పలికారు. ఉగ్రదాడిపై రష్యా నేతృత్వంలో దర్యాప్తు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాకిస్తాన్పై నిందలు ఆగిపోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉగ్రదాడులకు అసలైన కారణాలు తెలుసుకోకుండా పాకిస్తాన్ను నిందించడం సరికాదన్నారు. మరో కాశ్మీర్ తమ జీవనాడి అని పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాశ్మీర్తో పాకిస్తాన్కు ఉన్న ఏకైక సంబంధం ఆక్రమణ అని, ఆ భూభాగాన్ని వారు ఖాళీ చేయాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వస్తువు మీ జీవనాడి ఎలా అవుతుంది? ఇది భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. పాకిస్తాన్తో కాశ్మీర్కు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆక్రమించబడిన ప్రాంతమే తప్ప ఆ దేశ భూభాగం కాదు అని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. 1947లో మతపరంగా జరిగిన దేశ విభజనను కూడా ఆయన సమర్థించారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీల గురించి మునీర్ మాట్లాడుతూ వారు దేశానికి రాయబారులని అన్నారు. వారు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారని మర్చిపోకూడదన్నారు. మీ పిల్లలకు పాకిస్తాన్ కథను తప్పకుండా చెప్పాలి. మన పూర్వీకులు హిందువులతో ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉన్నామని భావించారు. మన మతాలు, మన ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నమైనవి. అదే ద్విజాతి సిద్ధాంతానికి పునాదని మునీర్ పేర్కొన్నారు. అలాగే భారతదేశం, పాకిస్తాన్ రెండూ దేశాలని అన్నారు. మనం ఒకే దేశం కాదు. అందుకే మన పూర్వీకులు ఈ దేశాన్ని సృష్టించడానికి కష్టపడ్డారు. మన పూర్వీకులు, మనం ఈ దేశ సృష్టి కోసం చాలా త్యాగాలు చేశాం. దానిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు. పాకిస్తాన్ కథను ఎవరూ మర్చిపోకండి. ఈ కథను తర్వాతి తరానికి చెప్పండి అన్నారు. అలాగే మతపరమైన కార్యకలాపాల కారణంగా పాకిస్తాన్కు పెట్టుబడులు రావని చాలా మంది భయపడుతున్నారని మునీర్ అన్నారు. ఏ రకంగా అవాకులు చవాకులు పేరిన ఆయన చివరికి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉందని స్పష్టంగా తేలింది. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత్ కోలుకోలేని దెబ్బతీసింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకునే విషయంలో భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించడంతో 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో సైనిక చర్య కూడా ఉంటుందన్న ఆందోళనతో యుద్ధ తీవ్రత పెరిగితే తాము అణ్వాయుధాలు వాడతామంటూ ఒకవైపు పాక్ ప్రగల్భాలు పలుకుతూనే మరోవైపు రష్యా, చైనాలను ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా దేశాల ద్వారా శాంతి చర్చలు జరిపి భారత్ నుండి బయటపడే ఆలోచనతో పాటు ఒకవైపు భారత్ను రెచ్చగొడుతూనే పాకిస్తాన్పై నిందలు ఆగిపోవాలని, ఉగ్రదాడిపై రష్యా నేతృత్వంలో దర్యాప్తు జరపాలని కొత్త పాట పాడుతోంది. ఒకవైపు పాక్ దాడులు చేస్తోంది, భారత్ అంతకుమించిన వేగంతో తిప్పికొడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇస్తోంది. గుజరాతీ హజీరా పోర్టుపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తప్పుడు సమాచారమని పీఐబీ ప్రకటించింది. అది 2021 జూలై 7న జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియో అంటూ పీఐబీ వివరించింది. సో హజీరా పోర్టుపై దాడి జరగలేదని పీఐబీ స్పష్టం చేసింది. తమ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. భారత్కు చెందిన 2 మిగ్, 1 రాఫెల్ జెట్ను పాకిస్తాన్ కూల్చేశామని పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా భారత్ వైమానిక దాడి జరిపిన తర్వాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో అబద్దాలను వ్యాప్తి చేయడం ప్రారంభించింది. భారత్కు చెందిన 2 విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని, అలాగే ఇండియా సైనిక స్థావరాలను నాశనం చేసిందని దాయాది దేశం అనుకూల యూజర్స్ పోస్టులు చేశారు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ఫ్యాక్ట్ చెక్లో ఇవన్నీ ఫేక్ వార్తలు, వీడియోలు అని తేలాయి. పంజాబ్లోని బలిండా, జమ్మూ కాశ్మీర్లోని అగ్నూర్ల భారత్కు చెందిన 2 మిగ్ విమానాలను పాక్ కూల్చేసిందని చెబుతూ సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అయింది. ఈ వీడియో 2021 మే 21 నాటిదని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. 4 ఏళ్ల క్రితం పంజాబ్లోని మెగా జిల్లాలో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయి ఒక పైలట్ మరణించారు. అదే పాత వీడియో ఇప్పుడు వైమానిక దాడి తర్వాత పాక్ ప్రసారం చేస్తోంది. ఇది నకిలీదని తేలింది. పాక్ పై ఇండియా వైమానిక దాడి జరిపిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మీడియా భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేసినట్టు ప్రకటించడం, పాకిస్తాన్ అనుకూల యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిపోతున్నాయి. ఒకవైపు యుద్ధ గంటికల్లో చిత్తవుతున్న, మరోవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్.
పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం సంభవిస్తే పాక్ తోక ముడవాల్సిందని దాయాది దేశాన్ని భారత్ సులభంగా మట్టి కల్పిస్తోందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఇది రుజువైంది. పాక్ కూడా తమ వద్ద అణుబలం, యుద్ధ సామర్థ్యం ఉందని చెప్పుకుంటూ ఇంతకాలం పబ్బం గడిపింది. ఇప్పుడు అసలు సమయం రానే వచ్చింది. కేవలం ఉగ్రవాదం, సైనిక బలం మాత్రమే తమకున్న ఏకైక ప్రధాన వనరులుగా విర్రవీగే పాకిస్తాన్ మినిమం పర్ఫార్మెన్స్ చేయలేకపోతోంది. యుద్ధం అంటూ కుప్పిగంతులు వేస్తూ తన శక్తులను వాడినా ఇండియాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. భారత్ ప్రతీకార చర్యకు దిగితే ఇక పాక్ పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందడం లేదు. ఇది పూర్తి స్థాయి యుద్ధం దిశగా మలుపు తిరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.